నేటి పరిశుద్ధ పునరుత్థాన ఆరాధనలో పాలివారైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత ఆదివారపు దినమున నీతి నిమిత్తము హింసింపబడటం జరుగుతూ ఉంది. అటివారు ధన్యులు, అటివారికి పరలోక రాజ్యములో స్థానముంది అనే విషయాలను మనము నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారే స్వయంగా చెప్పడం జరిగింది, నా నిమిత్తము మీరు హింసింపబడతారు, దూషింపబడతారు, మీ మీద అబద్ధపు మాటలు పలుకుతారు, మిమ్మల్ని నేరస్తులుగా చిత్రీకరిస్తారు. అంత మాత్రమే కాదు, మిమ్మును దెబ్బలు కొట్టి కట్టి మహాసభల ఎదుట నిలబెడతారు. నిలబెట్టిన తర్వాత మిమ్మలను చెరసాలలో వేస్తారు అని ప్రభువారు చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ప్రారంభములు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులు ఇవి ప్రారంభములు. ఇంకా అంచమ దశ రాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిన్ననే కోర్టు డిక్లేర్ చేసింది, కొట్టివేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు కావాలంటే ఇవన్నీ అనుభవించాలి. ప్రభు వద్దు అనుకుంటే ఏ కష్టము అనుభవించని అవసరము లేదు. ఏ గాలికి ఏ వానకి గొడుగు పడతారంటారే, అట్లా పట్టుకుంటే ఏ శ్రమ రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి నిమిత్తం ప్రవక్తలు హింసింపబడ్డారు. ఎందుకు హింసింపబడ్డారు అంటే, పరిశుద్ధముగా ఉండండి అని ప్రకటన చేస్తే వారికి కోపం వచ్చింది. సృష్టికర్త అయిన దేవునిని విడిచిపెట్టి సృష్టిని ఆరాధించటం నేర్చుకున్నటువంటి ప్రజలు ఇది సరైన పద్ధతి కాదు, మీరు దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు, దేవుడు మీకు ఇచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నారు, మీకు తరువాత ఇబ్బంది అయిపోద్ది, నరకానికి వెళ్ళవలసి వస్తుంది, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, తీర్పు ఉంటుంది, తాత్కాలికమైన ఆనందాల కోసం, క్షణికమైనటువంటి సంతోషాల కోసం శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని కోల్పోవద్దు అండి అని ప్రవక్తి అయిన యెర్మియా ప్రకటన చేస్తే యెర్మియాను వారు హింసించారు.
కొట్టారు, చంపుటకు ప్రయత్నములు చేశారు. ప్రియులరా, నీ ఉన్న వీధిలో, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు వెళ్ళిన కూలి పనులలో, నువ్వు నడిచిన త్రోవలో నీకు తెలియకుండానే శత్రువులు ఏర్పడతారు. ఎందుకని? నువ్వు మంచిగా ఉన్నావు కాబట్టి, నువ్వు పరిశుద్ధముగా ఉన్నావు కాబట్టి, నువ్వు చెడును చెడుగా చెప్తున్నావు కాబట్టి నీకు శత్రువులు అయిపోతారు. కొన్నిసార్లు మిత్రులుగా ఉన్నవారే ఆ మాటలను బట్టి తట్టుకోలేక శత్రువులు అయిపోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్తలు హింసింపబడ్డారు. ఈరోజు అపోస్తులు హింసింపబడ్డారు. ఎందుకు మీకు ఇవి చెప్తున్నానంటే, రేపటికి మీరు దృఢపడాలని, రేపటికి ప్రభు కొరకు నిలబడాలని, రేపటికి ప్రభు కొరకు ఒకవేళ చేతనైతే, ఇష్టమైతే హతసాక్షులుగా ఉండడానికి ఇష్టపడతారని మీకు ముందుగా ప్రిపరేషన్ కొరకు ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్న విషయాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమ, అపోస్తులు హింసింపబడటం జరుగుతుంది. అపోస్తులు ఎందుకయ్యా హింసింపబడతా ఉన్నారు? వారు ఏ తప్పు చేశారయ్యా అనొచ్చు. అపోస్తులు ఎందుకు హింసింపబడ్డారు అంటే, వారిని హింసించటానికి కారణం ఏమిటంటే, యేసు నామము ప్రకటించుట ద్వారా అదేదో నేరమన్నట్లు, అదేదో తప్పు మాటలు పలికినట్లు ఆలకించినటువంటి సమాజము అపోస్తులను హింసించటానికి ఇష్టపడ్డారు. అంటే యేసు నామమును ప్రజలకు చెప్పకూడదట, యేసు నామమును దేశములో ప్రకటించకూడదట, యేసు నామము భారతదేశములో ప్రచురము చేయకూడదట. అందుకే ప్రపంచ యావత్తు కూడా యేసు నామమును ప్రకటిస్తే అపోస్తులను హింసించటానికి తయారైపోయారు, బాధ పెట్టడానికి తయారైపోయారు, రాళ్లతో కొట్టడానికి తయారైపోయారు. అపోస్తులను గ్రామములో తిరగనివ్వకుండా, పట్టణాలలో ప్రకటించకుండా నిర్మూలము చేయాలని ప్రజలు కంకణం కట్టుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనిస్తే అపోస్తులు కార్యములు 4వ అధ్యాయము 17వ వచనము నుండి 21వ వచనము వరకు మీరు చదివితే, గమనిస్తే, శ్రద్ధగా మనసు పెట్టి నా మాటల వైపు మీరు దృష్టించితే మీకు అర్థమవుతాయి. చదవండి ఒకసారి. ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండా ఇక మీదట ఈ నామమును బట్టి, అనగా ఏ నామము? యేసు నామము. యేసు నామము ప్రజలను బాగుపరిచిన నామము. యేసు నామము ప్రజలను ధైర్యపరుచు నామము. యేసు నామము ఏ నామం అంటే, నీతితోనూ నిజాయితీతోనూ న్యాయముతోనూ సత్యముతోనూ నిండుకున్నటువంటి నామము
యేసు నామము. ఈ నామము ఏ నామం అంటే పాపము చెయ్యని, పాపము తెలియని, పాపము ఎరగని పుణ్యనామము యేసు నామము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నామము ఏ నామం అంటే ఉన్నతమైనటువంటి జయకరమైనటువంటి నామము. ఈ నామము ఏ నామం అంటే పీడింపబడుతున్న బ్రతుకులను విడిపించినటువంటి నామము. ఈ నామము ఏ నామం అంటే అశాంతితో, అసమాధానముతో, అప్పులతో, పిరికితో ఉరివేసుకొని చంపడానికి తీర్మానము చేసుకున్న ప్రజలను బ్రతికించే నామము యేసునామము. అటువంటి యేసునామమును ప్రకటించకూడదట, ఇతరులకు తెలియజేయకూడదట. ప్రియులారా, అప్పుడు పేతురు గారు అంటున్నారు, అయ్యా మీ మాట వినుట కంటే దేవుని మాట వినుట న్యాయము కాదా? ప్రియులారా, ఒకప్పుడు భయస్థులు, ఒకప్పుడు పిరికివారు, ఒకప్పుడు సన్నాసులు, ఒకప్పుడు జాలరులు, ఒకప్పుడు అజ్ఞానులు, ఒకప్పుడు అపవిత్రులు, ఒకప్పుడు సత్యము తెలియని వారు, ఒకప్పుడు చీకటిని ప్రేమించేవారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? యేసు నామమును ధరించి యేసు నామములో ఉన్న శక్తిని ప్రకటించటానికి తీర్మానము చేసుకున్నవారు. అందుకే అపోస్తులు అంటే అర్థమేంటి తెలుసా? పంపబడిన వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేనికి పంపబడ్డారు తెలుసా? సత్యమును ప్రకటించటానికి పంపబడ్డారు, వెలుగును ప్రచురము చేయటానికి పంపబడ్డారు, నిత్య రాజ్యమును వారసులుగా కట్టడానికి పంపబడినటువంటి వారు వీరు. పేతురు అన్నయ్య అంటున్నాడు, రే బాబులు, మీ మాట వినుట కంటే దేవుని మాట వినుట, మా మాట విను, మేము చెప్పిందే చే, అలా చేసేవాళ్ళు వీళ్ళు కాదు. నీ మాట వినడానికి రాలా, నీ మాట ప్రకారము చేయడానికి వీళ్ళు పంపబడలా. వీరు సృష్టికర్త అయిన దేవుని కొరకు దేవుని మాటలు ప్రచురము చేయటానికి పంపబడిన వారు. అంటే వీళ్ళ తీర్మానం ఎలాగుంటుందో చూసుకోండి. అంటే వీళ్ళు కూటు కొరకు బతికిన వాళ్ళు కాదు, డబ్బుల కొరకు బతికిన వాళ్ళు కాదు, బియ్యము కొరకు బతికిన వాళ్ళు కాదు, బట్టల కొరకు బతికిన వాళ్ళు కాదు, ఎవరో మోచేతితో నీళ్లు త్రాగడానికి వీళ్ళు వచ్చిన వాళ్ళు కారు. వీరు సర్వశక్తి యేసయ్య బిడ్డలు. వీళ్ళ ప్రిపరేషన్ ఎలాగుంటుందంటే అన్నిటికీ తెగించే వచ్చిన వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. మనకైనా లోపం ఉంటుంది తెగించటానికి, కానీ వీళ్ళు అన్నీ తెగించుకొని వచ్చిన వాళ్ళు, దేనికి భయపడిన వాళ్ళు కాదు. పేతురు అంటున్నాడు, మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఎవడైనా వస్తే నోరు ముయ్యి అంటే మనం ఏం చేస్తాం? పేతురు అంటున్నాడు, అరే బాబా, నీకు నోరు మూసుకోవడానికి మేము రాలేదురా. మేము కన్నవాటిని విన్నవాటిని, మా కన్నులు ఏవైతే చూచాయో, మా చెవులు ఏవైతే విన్నాయో, మా పాదములు దేని కొరకైతే పరిగెత్తాయో, రే బాబు, మేము మామూలు మనుషులం కాదు, సుఖాన్ని విడిచిపెట్టిన వాళ్ళం, సంతోషాన్ని, భార్యను, పిల్లల్ని, ఇల్లులు, ఆస్తి, అంతస్తులు, సమస్తాన్ని విడిచిపెట్టిన వాళ్ళు రా మేము ఎలా చెప్పకుండా ఉండగలం? మేము ఎలా ప్రకటించకుండా ఉండగలం? మేము ఎలా స్తుతించకుండా ఉండగలం? మేము ఎలా మహిమపరచకుండా ఉండగలం? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేదు. ఏం తీర్మానం అంటే వీళ్ళది? దేనికి భయపడలేదు.
ప్రియులరా, వారు ప్రజలకు, అధికారులకు, మత పెద్దలకు, మతమనే ముసుగులో ఉన్న వారికి ధైర్యముగా చెప్తా ఉన్నారు. మీరు చెప్పినంత మాత్రాన మేము మానమయ్యా, మేమెవరమో తెలుసా? సృష్టికర్త చేత పంపబడిన వారం. అవసరమైతే ఇక్కడ మా ప్రాణాలు అర్పించేస్తాం. తెగించి వచ్చిన వాళ్ళు అపోస్తులు. ప్రియమైన నా దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, వారిని ఏం చేశారు తెలుసా? వాళ్ళని భయపెట్టి బెదిరించి ఏం చేశారు తెలుసా? అప్పుడు విడిచిపెట్టారు. వీళ్ళందరినీ ఒకవైపు తీసుకెళ్ళిపోయారు. విడిచిపోయి భయపెడుతున్నారా, మీ ప్రాణాలు తీసేస్తాం, యేసు నామమును ప్రకటిస్తే మిమ్మల్ని చంపేస్తాం అంటూ ఉన్నారు, బెదిరించారు. ప్రియులరా, అందుకే కదా 1 పేతురు 1వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకున్నాం. చదవండి. మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరములను బట్టి నానా విధములైన శోధనలు. గమనించండి, ఇప్పుడు మీరు సంతోషిస్తున్నారు, ఇప్పుడు మీ దగ్గరికి ఎవరు రాలేదు, ఇప్పుడు మీరు సుఖముగా ఉన్నారు, అధికారి మీ దగ్గరికి రాలేదు. అయితే కొన్నిసార్లు నానా విధములైన శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి. మీరేం చేయాలి తెలుసా? నిలబడాలి. అవునయ్యా, మేము యేసుని నమ్ముకున్నాం, యేసే మా దేవుడు అని చెప్పగలిగిన సామర్థ్యము మనము ఎదగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, సమాజంలో ఉన్న మనుషులు ఎలా తయారయ్యారంటే నీతికి త్రోవలేదు, న్యాయానికి త్రోవలేదు. ఇప్పుడు దేనికి త్రోవ ఉందంటే అసత్యానికి, అబద్ధానికే త్రోవ ఉంది. మీరు నిజం చెప్పండి, మీ దగ్గరికి ఎవడైనా వస్తాడేటో? మీరు తప్పులు చేసిన వాళ్ళని ప్రోత్సహించండి. అబ్బా, వెరీ గుడ్ అన్నయ్య, నీలాంటి వాడు నాకు ఎవడు దొరకలేదన్నయ్య, నువ్వుంటే నేను ఏదైనా సాధించుతానన్నయ్య అనేవాళ్ళు ఈ రోజుల్లో లేరా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, యేసు నామమును ప్రకటన చెయ్యకూడదట. యేసు నామము ఎవరికి పరిచయము చేయకూడదట. ప్రకటన చేస్తున్న అపోస్తులను వారు ఏం చేస్తున్నారంటే హింసించటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు చూస్తే చూడండి, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ భూమి మీద ఏం విస్తరిస్తుంది తెలుసా? అక్రమము, అన్యాయము, అబద్ధము, అసత్యము, అవినీతి ఏలుబడి చేస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్రమము విస్తరిస్తున్నప్పుడు మనుషులలో దేవుని ప్రేమ చల్లారిపోతుంది, కుటుంబాలలో దేవుని ప్రేమ చల్లారిపోతుంది, సంఘాలలో దేవుని ప్రేమ చల్లారిపోతుంది. బయటికి దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఎదుటి వ్యక్తిని ప్రేమించలేని, సహించలేని, క్షమించలేని స్థితిలో ప్రజలున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, అపోస్తులను హింసించటానికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 18వ వచనము, 28వ వచనం, 36 నుండి 41 వచనాలు చూస్తే యేసు నామమును ప్రకటించకూడదని వారు ఏం చేస్తున్నారంటే బెదిరించి హింసించారు. మా ఊరిలో రావద్దండి అంటూ ఉన్నారు.
మా ఊర్లో మీరు అడుగు పెట్టడానికి ఎవరు? మీ వల్లే మా దేశము పాడైపోతుంది, మీ వల్లే మా దేశంలో ఉగ్రవాదులు ఎక్కువైపోతున్నారు, మీరు మా ఊరికి మా పట్టణాలకు రావద్దంటున్నారు. మొన్ననే ఒక ప్రాంతంలో విబిఎస్ పెట్టారు, సండే స్కూల్ పెట్టారు. మతోన్మాదులు అందరూ వెళ్ళిపోయి ఆ విబిఎస్ జరుగుతున్నటువంటి దానిని కంగాలు చేసి కొట్టేశారు, మైకలు ఇసిరేశారు. ఎక్కడ? దేవుని మందిరంలో 4 గోడల మధ్య ఊరికి దూరముగా ఉంటే మతోన్మాదులు ఏం చేశారు తెలుసా? పిల్లలు మీరు చెడగొట్టేస్తున్నారు అని పెట్టారు. అది ఎంతవరకు వెళ్ళిపోయింది తెలుసా? కేసు వరకు వెళ్ళిపోయింది. చూడండి ఎంత దారుణాతి దారుణముగా ఉన్నారో ప్రజలు. యేసయ్య కొరకు, యేసయ్య నామమును ప్రకటించకూడదని కొట్టారండి, భయపెట్టారు, బెదిరిస్తూ ఉన్నారు. మీరు ఇంటికి వెళ్ళి ఆ వాక్య పఠనమంతా చదవండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు బెదిరించి భయపెడుతున్నప్పుడు అక్కడ గమనీయులు అనేటువంటి ఒక ఆయన లేచి, ఒరే బాబు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ జోలికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యారో మీకు తెలుసు కదా అని చెప్పాడు. ఏదైతే అది అవ్వనివ్వండి. ఈ గమనీయులు మత పెద్ద, ఇతడి దగ్గరే పౌలు నేర్చుకున్నాడు వేదాంతం. ఆ వ్యక్తి అంటున్న మాట ఏంటంటే, ఒరే బాబు, మీరు కొట్టారు, చేతులు కట్టేశారు, రాళ్ళతో హింసించారు, చెరసాల్లో పట్టుకెళ్ళడానికి చూస్తున్నారు, కానీ వీళ్ళు జోలుకు వచ్చిన వాళ్ళు ఏమయ్యారు తెలుసా? మీరు మర్చిపోయారా అని గమనీయులు అంటుంటే, ప్రియులరా, వారి జోలుకు వచ్చిన వాళ్ళు ఏమయ్యారో ఒక మాట చెప్తాను, చదవండి. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 36 నుండి 41 వరకు చదవండి. ఈ దినములకు మునుపు దూదా లేచి తాను గొప్పవాడని చెప్పుకొని ఇంచుమించు 400 మంది, 400 మంది అంటే ఎంతమంది? పోగు చేసుకొని యేసు నామమును ప్రకటిస్తున్న అపోస్తుల మీదకి వెళ్ళాడు ఈ దూదా అనేటువంటి వాడు. 400 అంటే ప్రియులరా 400 మంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, అక్కడ చదువు. వానితో కలుసుకొని వారు చంపబడిను. ఇదిగో అపోస్తుల మీదకి వెళ్ళాడే ఆ దూదా అనేవాడు చంపబడ్డాడు. అందుకే వాళ్ళు సర్వోన్నతుడైన దేవుని పిల్లలు, నిజమైన దేవుని పిల్లలు. మీరు వాళ్ళ జోలికి ఎంత మాత్రము వెళ్ళకండి. వాళ్ళు చచ్చిపోయారా? వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళు భూమి మీద లేకుండా భయంకరంగా చచ్చారు. కాబట్టి దేవుని బిడ్డల మీదకి నోరు కానీ, చెయ్య కానీ, పరిగెత్తడము కానీ చేయకూడదు. ఎందుకో తెలుసా? దాని పర్యావసనము చాలా భయంకరంగా ఉంటుంది. నోరుంది కదని అట్లా వాగిస్తే అది చుట్టూ తిరిగి మన మీదకే వచ్చేస్తుంది. ఆ గమనీయులనేటువంటి ఆ మత ప్రబోధకుడు చెప్తున్నాడు, ఇదిగో 400 మందిని తీసుకొని నేనే గొప్పోడును, ఎదిరించేస్తాను, లేకుండా చేస్తాను, వాళ్ళ మీద పడ్డాడు. వాళ్ళు ఉన్నారు కానీ వీడు లేడు. ఆ కింద చదవ ఇంకా. వాడికి మాటలు విన్నోళ్ళు అందరూ ఏమైపోయారు? ఎవరి మాటలు విన్నాడు? అపోస్తుల మాటలు చంపుదామని దూదా అనేవాడు చెప్పాడు. రే, మీ ముందు నేను ఉంటాను రా, నేను మీ ముందు నడుస్తాను, పోతే నా ప్రాణం పోతుంది కదా, మీరు నా వెంబడి రండి, వాళ్ళని ఎదిరిద్దాం, వాళ్ళని ఊర్లోకి రానివ్వకుండా చేసేద్దాం, వాళ్ళని తరుముకొడదాం అన్నాడు. వాడు లేడు, వీళ్ళు. దేవుడు ఊరుకుంటాడా? అపోస్తులు ఎవరు? దేవుని చేత పంపబడిన వారు. దైవజనులు ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. విశ్వాసులు ఎవరు? క్రీస్తు రక్తము చేత సంఘముగా పిలవబడిన వారు. మరి ఆయన బిడ్డల్ని ఎవరేమైనా అంటే ఆయన ఊరుకుంటాడా? ఇంకా కింద చదువు.
వాని తరువాత ఆ, 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 వాడేమయ్యాడు? ఏమండి, దేవుని మందిరాన్ని కానీ, దేవుని సహవాసాన్ని కానీ, దేవుని బిడ్డలను కానీ వ్యర్థమైన వాటితో ప్రేరేపించినా, దేవుని బిడ్డలను హింసించాలని చూసినా చాలా ప్రమాదం ఉందట. వాళ్ళు ఏమైపోయారు? నశించిపోయారు. ఒక సత్యవంతుడైన బిడ్డలమైన మనము మన పొరుగు వారి మీద కానీ, మన ఇరుగు వారి మీద కానీ, మన వారి మీద కానీ, మన దైవజనుడి మీద కానీ నోరు కానీ ఏది కానీ ఎత్తకూడదు. ఎత్తారా జాగ్రత్త. ఆ మాట నేను పలకను. అంత ప్రమాదం ఉంది. వారందరూ నశించిపోయారట. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? మత ప్రబోధకుడు చెప్తున్నాడు. కల్లారా చూచాడు. ఒరే, మీరు గొప్పోళ్ళలాగా వాళ్ళేదో చేసేస్తామని మీరు వెళ్తా ఉన్నారు. మన ముందే కదా జరిగింది. అప్పుడు మర్చిపోయారా? వాళ్ళని ఏమీ అనమాకండి. వారు ఎలాగొచ్చారో వాళ్ళని వెళ్ళిపోవడానికి పంపించేయండి అని గమానీయులు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏమన్నాడు తెలుసా? మీరు ఎవరితో పోరాడుతున్నారో తెలుసా? వారితో కాదు, వాళ్ళ దేవునితో పోరాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరితో పోరాడుతున్నారు వాళ్ళు? వాళ్ళ దేవునితో పోరాడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. దేవుని ప్రేమను ఎరిగిన వాళ్ళము, వాక్యము ఎరిగిన వాళ్ళము, యేసుక్రీస్తు నామములో బాప్టిజం తీసుకున్న వారము, యేసే దేవుడని అంగీకరించిన వాళ్ళము. మరి మన బ్రతుకులో ఇంకెంత బాగుండాలి. అన్యుల వలె నువ్వు మాట్లాడతావా? అన్యుల వలె నువ్వు ఉంటావా? అన్యుల వలె క్రమశిక్షణ లేకుండా నువ్వు బ్రతకడానికి ఇష్టపడుతున్నావా? జాగ్రత్త. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తులు హింసించబడ్డానికి కారణము యేసునామము ప్రకటించినంత మాత్రాన అపోస్తులను హింసించారు, కుట్టారు, చెరసాలలో వేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసునామము ప్రకటిస్తే వారి బ్రతుకులలో వణుకు పుట్టుతుందని భయపడి యేసునామమును వద్దన్నారు. ఒక రోజున అపోస్తులుడైన పౌలు గారు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. పౌలు గారు, శీల గారు ప్రకటన చేయలేదు. వారు ఊరు లోపలికి వచ్చారు. ఊరు లోపల ఒక గారడి పట్టినటువంటి, దెయ్యము పట్టినటువంటి ఒక అమ్మాయి సోది చెప్తుంది. ఏం చెప్తుంది? సోది చెప్తుంది. సోది చెప్తుంటే దాని ద్వారా దాని యజమానులు గొప్ప లాభాలు సంపాదిస్తూ ఉన్నారు, డబ్బులు ఇస్తూ ఉన్నారు అందరూ. అయితే పిల్లరా, పౌలు గారు, శీల గారు అలాగ నడుస్తూ అటువైపు వెళ్తుంటే ఆ సోది చెప్పిన ఆ దెయ్యం ఏం చేసింది తెలుసా? ఇదిగో వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులని ప్రకటన చేయడం మొదలెట్టింది. ఎవరో? దెయ్యము. ఎవరు? కానీ దెయ్యం పట్టని మనుషులు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? లాభం పోయిందని చెప్పి, వ్యాపారం తక్కువైపోతుందని చెప్పి, ఆ దెయ్యం ఎక్కడ ఆమెను విడిచిపెడతదని చెప్పి పౌలు, శీలను వాళ్ళు ఏం చేశారు తెలుసా? రాళ్ళతో కొట్టారు. రాళ్ళతో కొట్టి చెరసాలలో వేశారు. కొన్ని చెరసాలలో వేశారు. ఆ దెయ్యం అయిపోయింది తెలుసా? ఆమెను విడిచిపెట్టి పారిపోయింది. మరి దెయ్యం బెటరా, వీళ్ళు బెటరా? ఎవరు బెటర్ చెప్పండి? అంటే ఇప్పుడు దెయ్యాల కన్నా మనుషులు భయంకరమైన మనసు కలిగి ఉన్నారు. అంటే దెయ్యమే బెటరు. ఇదిగో సర్వోన్నతుడైన దేవుని కుమారులని దెయ్యం ప్రకటన చేసింది. కానీ మనుషులు గుర్తెరగల. మనుషులు అంగీకరించడానికి ఇష్టపడాల. మనుషులు అది నిజమని ఒప్పుకోవడానికి ముందుకు రాలా. వాక్యం చదువుతున్నప్పుడు గొప్ప సరదా అనిపిస్తుందండి.
అంటే మద్దిపట్టిన ఈ బుర్రకి వాక్యము ఎంత మెలకువనిస్తుందో, ఎంత ఆలోచన శక్తిని కలిగిస్తుందో ఇది చూసి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వారికి లాభము పోయిందో, ఇంటికెళ్ళి చదవండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనము నుండి 22వ వచనాల వరకు మీరు ఇంటికెళ్ళి చదివితే, యేసు నామము బాగుపరిస్తే అదేదో తప్పన్నట్లుగా భావించి వారి యజమానులకు లాభము పోయిందని, నష్టము జరుగుతుందని పౌలు శీలను కుట్టించి ప్రియులరా మరి భయపెట్టి చెరసాలలో వేశారు. ఎవరైనా సంతోషించాలి, దెయ్యము పట్టిన వాడు బాగుపడితే కదండి. బట్టలు లేనివాడు వీధిలో తిరిగి ఉంటే అల్లరి చేస్తే వాడు బట్టలు వేసుకున్నప్పుడు బాగుపడని ఏం చేయాలి? ప్రజలు సంతోషించాలి. యేసయ్యని అన్నారు, మా నాయన నువ్వు మా ఊరు రావద్దు, మా ఊరిలో ఉండొద్దురా బాబా, నువ్వు వెళ్ళిపో అన్నారు. ఎవరిని? యేసయ్యని. ఎప్పుడు? సమాధిలో తిరిగినోడు, తను తాను గాయపరుచుకున్నాడు, తను తాను భయంకరంగా కేకలు వేస్తున్నవాడు, వాడి నివాసము శ్మశానము. బాగుపడిన తరువాత వీధిలో కానా మీద కూర్చుంటే వాడిని చూచిన వారు భయపడిపోయారు. సమాజం ఎలాగుందో చూడండి. సమాజము బాగుపడిని చూసి ఆనందించాలా? ఒరే నాయన పోనీలే, 1 సంవత్సరం అంతా సమాధిలో తిరిగావురా, నీ బలమల్లా పోయింది, అందవికారంగా తయారయ్యో, పిచ్చి కేకలేసో, నిన్ను గాయపరుచుకున్నావు, మేము నిన్ను ఎంత సంఖ్యలతో బంధించినా నువ్వు ఇలాగ అనేసేవాడో, తుత్తునీలుగా చేస్తావు, పోనీలే ఇప్పుడైనా నిలకడగా స్థిరంగా మంచిగా ఉన్నావు అని సంతోషించాలి కదా. వాడిని చూచి ప్రజలు ఏం చేశారు? భయపడ్డారు. అంటే ఎంత మూర్ఖమ తనముతో ప్రజలు ఉన్నారో గమనించండి. ఆ రోజు ఉన్నారు, నేడు ఉన్నారు సమాజంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, మీరు గమనిస్తే, మీరు ఆలోచన చేస్తే, సంతోషించవలసిన ప్రజలు, ఉజ్జీవ సభలు పెట్టవలసిన ప్రజలు, పౌలుకి శీలకు సన్మానం చేయవలసిన ప్రజలు సన్మానం చేయకుండా ఏ సన్మానం చేశారు తెలుసా? రాళ్ళతో కొట్టడం ఘన సన్మానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి ఏ సన్మానం నచ్చింది? రాళ్ళతో కొట్టే ఘన సన్మానం నచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యవంతుడైన యేసు నామము ఎత్తకూడదని వారు జారీ చేశారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఆలోచన చేయాలి. పౌలు గారు అదే మాట్లాడుతారు. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో ఒక మంచి మాట చెప్తారు చూడండి. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలపోవు కాలము సమీపించింది, మంచి పోరాటము పోరాడి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువారు నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ, హల్లెలూయా, ప్రభు కొరకు నువ్వు గాయపరచబడితే, ప్రభు కొరకు నువ్వు నిందించబడితే, ప్రభు కొరకు నువ్వు అవమానాలు పడితే, ప్రభు కొరకు నీ ప్రాణం ఇస్తే, ప్రభు కొరకు నీ విశ్వాసాన్ని కాపాడుకుంటే, ప్రభు కొరకు నీ ప్రాణార్పణముగా పొయ్యబడితే, రక్షకుడైన ప్రభు అయిన యేసు నీ కొరకు ఒక గొప్ప బహుమానాన్ని ఉంచాడు. హల్లెలూయా. దాని కొరకు పౌలు చంపబడ్డానికి కూడా వెనుక వేయలేదు. ఏమంటే క్రైస్తవ్యం అంటే నువ్వు నేను అనుకున్నట్టు కాదు, నువ్వు నేను ఈ ఆరాధన కాదు. నువ్వు నిజముగా దేవుని బిడ్డవైతే,
నువ్వు నిజముగా ఆ సత్యవంతుని కుమార్తెవైతే నీ బ్రతుకు ఆయన కొరకు ధారపోస్తావు. అది రాత్రి అయినా పగలైనా ఎండైనా వానైనా గాలైనా ఆయన కొరకు వెళ్ళడానికి ఇష్టపడతాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, అపోస్తలులు యేసు నామమును ప్రకటించుట దానిని బట్టి వారు హింసలకు గురయ్యారు, వారు కొట్టబడ్డారు. అపోస్తలులలో మొదట హతసాక్షి ఎవరో తెలుసా? ప్రభువు కొరకు హతసాక్షి. అపోస్తలులలో మొదటి హతసాక్షి అపోస్తలులలో ఎవరండి? మొదటి హతసాక్షి ఎవరు? యాకోబు. ఎవరు? యాకోబు. ప్రభువుని కొరకు మొట్టమొదట హతసాక్షి అపోస్తలులలో యాకోబు. స్టెఫను అపోస్తలుడు కాదు నాన్న, అపోస్తలుడు కాదు, వంట మనిషి. స్టెఫను వంట మనిషి. అపోస్తలులకు వంట చేసిన 7గురిలో ఒకడు. అపోస్తలుడు కాడు. అందుకే బైబిల్ చదవాల, తెలుసుకోవాలి. ఎవడో ఏది చెప్తే అదే అనేసి గుడ్డిగా పలికడం కాదు. మొట్టమొదట ప్రభు కొరకు హతసాక్షి క్రీస్తు శకం 44వ సంవత్సరములో, యేసుక్రీస్తు పునరుత్థానం అయిన తరువాత 14వ సంవత్సరమున హతసాక్షి అయ్యాడు యాకోబు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, ఈ యాకోబు ఎవరో తెలుసా? ఈ యాకోబు ఇద్దరు అన్నదమ్ములు, యోహాను, యాకోబు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇతడు ఎవరి కుమారుడు తెలుసా? జబదయ్య కుమారుడు. ఈ ఇద్దరి కొరకు యేసయ్యను ఆమె అతని తల్లి మరియ ఏమడిగింది తెలుసా? అయ్యా, నా పిల్లలిద్దరూ కుడి ప్రక్కనొకరు ఎడం ప్రక్కనొకరు ఉండడానికి అవకాశం ఇస్తావయ్యా అన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమ, గెత్సేమనే తోటలో ఈ యాకోబు యేసయ్య కొరకు ప్రార్థన చేసినప్పుడు, ఆ రక్తపులో ప్రార్థించినప్పుడు యాకోబు యేసయ్యతో కలిసి ప్రార్థన చేశాడట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమ, కాబట్టి యాకోబు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మంచి ఆస్తిపరుడు. తన తండ్రి ఆస్తిపరుడు, పడవలున్నాయి, పనివారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమ, ఆంద్రియా, పేతురుతో సహా వీరు కూడా భాగస్వాములుగా ఉండేవారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు రూపాంతరం పొందినప్పుడు ఎవరెవరు వెళ్ళారు తెలుసా? పేతురు, యాకోబు, యోహాను వెళ్ళారు. ముగ్గురు వెళ్ళారు. యేసయ్యకి ఇష్టమైన వారు ముగ్గురు, పేతురు, యాకోబు, యోహాను. వీరి ముగ్గురికి తాను ఎవడో కనపరుచుకున్నాడు అక్కడ. అప్పుడు అన్నారు పేతురు, అయ్యా, మీకు మరి మోషేకి ఏలియాకి పర్ణశాల కడుదమన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమ, ఇతడు స్పెయిన్ దేశంలో పిల్లరా చెదిరి ఉన్న యూదులకు సువార్తను ప్రకటించడానికి బోధించాడు. రోమా చక్రవర్తి చెరపట్టి బానిసలుగా కొనిపోయిన వారిలో యూదులు ఉన్నారు, అందులో యాకోబు కూడా ఉన్నారు. అటు వారికి సువార్త చెప్పడానికి ఈయన స్పెయిన్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? స్పెయిన్ దేశంలో వెళ్ళాడు. ఈయనను యేసయ్య కొరకు మొట్టమొదట హతసాక్షి. ఈయన ఎలాగ చంపారు తెలుసా? ఈయన ఎలాగ చంపారని బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఉందా? అపోస్తుల కార్యంలో 12వ అధ్యాయం చదవండి. బైబిల్ తీయండి బాబు, బైబిల్ తీయండి. 12వ అధ్యాయం అపోస్తుల కార్యం చదువు. దాదాపు అదే కాలం ముందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టి బలత్కారంగా పట్టుకునను. యోహాను సహోదరుడైన యాకోబు ఎలా చంపారు తెలుసా? శిరచ్ఛానం చేశారు. తలకు ప్రక్క మొండుమొక పక్క పడిపోయింది, నరికేశారు. ప్రియులరా, యేసయ్య నామమును
ప్రకటించుట ద్వారా అపోస్తులు హింసింపబడ్డారు. ఈరోజు నీవు నేను యేసయ్య నామాన్ని ప్రకటించాలి. యేసయ్యే దేవుడని ప్రకటించాలి. 4 గోడల మధ్య భక్తి కాదు. 4 గోడల మధ్య ఉండి నువ్వు విశ్వాసివి అనుకుంటే పొరపాటు. 4 గోడల మధ్య నువ్వు భక్తి చేస్తే అది భక్తిగా ఉండదు. దేవుని కొరకు నువ్వు నిలబడాలి. యేసయ్య కొరకు నీ జీవితాన్ని తెగింపు రావాలి. యేసయ్య కొరకు అవసరమైతే నా ప్రాణములో ఇవ్వడానికి ఇష్టపడాలి. హల్లెలూయా. అది నీతి కొరకు హింసింపబడడం అంటే అది. దేవుని కొరకు నిలబడడం అంటే ఆషామాష కాదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు తీర్మానం చేసుకోవాలి. నువ్వు నిజమైన దేవుని బిడ్డవైతే యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టడు. యేసయ్యే దేవుడని నిలబడే రోజు వస్తుంది. అప్పుడు నువ్వు నిలబడతావో పారిపోతావో దేవుడు నీకే అప్పచెప్పేశాడు. అందుకన్నాడు, వాని క్రియల చొప్పున నేను జీతము ఇస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నామమును ప్రకటిస్తేనే హింసించారు. యేసయ్య దేవుడిని ప్రకటిస్తేనే హింసించారు. ఇంకెంత దారుణాలు జరుగుతాయో, ఇంకెంత మారణకాండ చేస్తారో. పిల్లరా, ఈ శ్రమలు మనకు వస్తాయి, ఈ బాధలు వస్తాయి, ఈ నిందలు వస్తాయి. అయితే మనం నిలబడాలి, మన ప్రభువు కొరకు నిలబడాలి. యేసయ్య నామాన్ని మన నోటితో ప్రకటన చేసే వారముగా ఉండాలి. అట్టి బలమైన యోధులుగా మనం ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అన్నాడు. మనుషులు ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో నేను ఆ రోజున దూతల ఎదుట వారిని, హల్లెలూయా, అంటే మనం అందరం ఎవరము తెగించి వచ్చిన వాళ్ళు. మనం అందరం ఎవరము యేసు నామమును ప్రకటించటానికి వారు కొట్టబడ్డారు, దూషింపబడ్డారు. అవసరమైతే మనల్ని కూడా కొడతారు, చెరసాలకు అప్పగిస్తారు. భయంకరమైన శ్రమలు రాబోతూ ఉన్నాయి. అయితే మనం ధైర్యంగా ఉండాలి, దేనికి బెదర